అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. ఈ వీడియో హోమ్ మినిస్టర్ అనిత గారి స్పెషల్ అనమాట. మనమేం మాట్లాడడం, ఆవిడే మాట్లాడుతుంది, ఆవిడే కౌంటర్ ఇచ్చుకుంటుంది. ఒకసారి ఫస్ట్ ఆ వీడియోకి వెళ్ళే ముందు కూడా నిన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారు ఎక్సలెంట్గా సమాధానం చెప్పారు. హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడిన దానికి కాదు, ఆయన ముందుగానే చెప్పారు సమాధానం. కరెక్ట్గా ఆయన చెప్పింది ఇవిడికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందనమాట. ఒకసారి వాళ్ళు మాట్లాడింది వినండి, మనం మాట్లాడదాం. గొర్రెపోతుల్ని నరికినట్టు గంగమ్మ జాతరలో గొర్రెపోతులు నరికినట్టు రప్పా నరుకుతానని ఒకడంటే ఆ విషయం గురించి మీలాంటి పత్రికా విలేకరులు ఎందుకంటే అలా తప్పేంటి అని అడిగాడంటే ఒకసారి అతని తాలూకా మానసిక పరిస్థితి ఒకసారి ఆలోచించేయండి. అంటే ఈ రాష్ట్రంలో చంపుతాము నరుకుతాము అని అంటే తప్పు, నరికితే తప్పులే. నరుకుతాము అని అంటే తప్పు, ఎవడైనా నరికితే తప్పులే. పల్నాడులో నరికినారు, అనంతపురంలో నరికినారు, కర్నూలులో నరికినారు, రోజు పల్నాడు జిల్లాలలో నరుకుతానే ఉన్నారు. కేసులు పెట్టడంలే, నరికినోడు బయట తిరిగినాడు, చచ్చిపోయిన కుటుంబాలు శ్మశాన వాటికలంటే తిరుగుతున్నారు. దాని గురించి మాట్లాడారు. నరుకుతాం అనే పదం మాత్రం ఏందన్నా ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నా. ఆ రోజు మీరు రప్ప గురించి మాట్లాడుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు గంటన్నర మాట్లాడినాడు ప్రెస్ మీట్. ఎంతసేపు? గంటన్నర. ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన, హెల్త్ సిస్టమ్ పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల పైన, మన కరెంటు ఛార్జీల పెరుగుదల పైన, యువకులు పడుతున్న ఇబ్బందుల పైన, రైతులు పడుతున్న ఇబ్బందుల పైన, గిట్టుబాటు ధరలు లేని విషయం పైన, రైతుల ఆత్మహత్యల పైన, పొగాకు రైతుల సమస్యల పైన, ఇన్ని మిర్చి రైతుల సమస్యల పైన దాదాపుగా గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెడితే, గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెడితే ఆ పాయింట్స్ అన్ని కూడా వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి మా హయాంలో రైతులకి ఇంత ఇచ్చామా, గిట్టుబడతారా, మిర్చికి 27,000 25,000 ఇచ్చామంటే ఇప్పుడు మేము 11,000 ఇచ్చామని చెప్పేసి వీళ్ళు ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు. 11,000కి 25,000కి తేడా ఎంత ఉంది? సరే 22,000 వేసుకోండి, 11 డిఫరెన్స్ ఉంది కదా, తేడా ఉంది కదా, 11,000 లాస్ అయినట్టే కదా. మీరు ఇచ్చిన గ్రౌండ్లోకి వెళ్తే ఇంక రియాలిటీ వెళ్తే బాబు 7,000 8,000 బాబు వాళ్ళు కింటా కొంటుంది అని చెప్పారు. మరి ఎన్ని కింటాలకి రైతు ఎంత నష్టపోతున్నాడు? పొగాకు కానీ ఎన్ని కూడా ఇట్లాగ జరిగినాయి. వాటి గురించి ఏం మాట్లాడరు. వాటి గురించి కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారిని చెప్పండి, జగన్ గవర్నమెంట్లో ఎంత వచ్చింది, ఈ గవర్నమెంట్లో ఎంత వచ్చిందని చెప్పేసి చెప్పండి. అనిత గారు ఇంకో స్పెషల్ వీడియో ఉంది నిన్న సింగయ్య గారిది, ఓకేనా, ప్లే చేస్తా. అనిత గారిది మాట్లాడండి. అనిత గారు, అక్కడ జరిగిన తొక్కిసలాట్లో 8 మంది మా కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోవటం, దానికి నిజంగా మేమందరం కూడా ఒక షాక్ గురయ్యాం. ఒక పక్క నుంచి ఆలోచన చేస్తూ ఉంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయా అనిపిస్తుంటుంది. ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కి జనాలు ఎంతమంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలీదా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆ మాత్రం బుర్ర లేదా? ఆ రిపోర్ట్ ఇవ్వరా? ఎంతమంది పోలీసులను పెట్టాలి? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తుంటుంది. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా 2 చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? తన నిర్లక్ష్యంగా 2 చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా. ఎందుకంటే ఒక కుటుంబం అల్లాడిపోయి, వ్యక్తిని కోల్పోయి, చనిపోయి బాధలో ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి రాబందుల్లాగా శవాల మీద పేలాలు ఏలుకునేటట్టుగా. అప్పుడేమో ప్రభుత్వం సరిగ్గా ఏర్పాట్లు చేయలేదా? అప్పుడు చనిపోకుండా చూడాల్సిన బాధ్యత ఏమో ప్రభుత్వం అంట. ఇప్పుడు పర్మిషన్ తీసుకొని మీటింగ్ వస్తుంటే ఆ మీటింగ్ లో ఏదైనా అపశృతి జరిగితేనేమో ఆ పార్టీ బాధ్యులా? దీనికి ప్రభుత్వం బాధ్యత వహించదా? అవునయ్యా జడా శ్రావణ్ గారు, అంతే మరి హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్పినట్టు అంతే. ఆవిడ చెప్తుంది కదా, అప్పుడేమో ప్రభుత్వ బాధ్యత, అప్పుడు చనిపోతేనేమో ప్రభుత్వం వాళ్ళ గురించి క్వశ్చన్ చేస్తే 8 మంది చనిపోయారు మీ సభలో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తేనేమో, ఓకేనా, అదేమో పోలీసులు ఫెయిల్యూరు, గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఇప్పుడు వచ్చేసేమో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ సెక్యూరిటీ ఎందుకు లేదు, రోప్ పార్టీలు ఎందుకు లేవు, ఆయన వెనకమాల ఒక అంబులెన్స్ ఎందుకు లేదు అని చెప్పేసి అడిగితేనేమో జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూరే. అది గవర్నమెంట్ ఫెయిల్యూర్ కాదు. సెక్యూరిటీ వాళ్ళు కనీసం అక్కడ చూసి ఆయన కారు కింద పడే ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది, మరణించడం జరిగింది అని చెప్పేసి ఒక్కళ్ళు కూడా చెప్పలేకపోయారు. పోలీసులు కూడా చెప్పలేరు. వీళ్ళకంటే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. ఎస్పీ గారు చెప్తున్నారు మొన్న, ఆ రోజు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము అలా చెప్పడం జరిగింది, ఈరోజు ఇలా చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు ఆయన. ఎంతవరకు కరెక్ట్? అది ఎంతవరకు కరెక్ట్? ఆ రోజు కనీసం పోలీసులు కూడా చుట్టుపక్కల లేరు, పోలీసులు కూడా ఎవరు చూడలేదంటే ఆశ్చర్యకరంగా ఉంది. మరి జెడ్ ప్లస్ సెక్యూరిటీ మేము ఆయనకి ఎక్కడ కూడా తగ్గించలేదు. ఆయన పులివెందుల ఎమ్మెల్యే అయినా కానీ ఇలాగే మాట్లాడుతున్నారు వాళ్ళు. పులివెందుల ఎమ్మెల్యే అంటారు. మరి పులివెందుల ఎమ్మెల్యేకి 25 చెక్ పోస్టులు ఎందుకు పెట్టారు? అంతమంది పోలీసులు అక్కడ ఎందుకు పెట్టారు? ఆయనకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఆయన దగ్గర ఇవ్వాల్సిన చోట ఇవ్వాలి కదా.
ఎక్కడెక్కడో నిర్బంధించారు కానీ ఆయన దగ్గర ఇవ్వలేదు. ఆయన దగ్గర ఎవరైనా చేస్తే అక్కడ ఎవరికొరు కనపడతలేదు కదా. ఆ వ్యక్తిని కారు నుంచి కింద నుంచి తీస్తున్న వీడియో లేదు. నిన్న వైసీపీ స్పోక్స్ పర్సన్ ఎవరు అంటున్నారు ఆ వీడియో కూడా మళ్ళీ ఇంకో 4 రోజుల తర్వాత ఎడిట్ చేసుకొని తీసుకొస్తారా అని. అట్లాగే ఉంటుంది అనిత గారు. చూశారు కదా వాళ్ళ దాంట్లో తిరుపతి, అప్పుడు గుంటూరు, కందుకూరు, ఓకేనా, ఇంకా చంద్రబాబు నాయుడు గారి రూలింగ్లో అయితే అప్పుడు పుష్కరాల్లో 29 మంది చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఏమన్నారండి, అప్పుడు చనిపోవట్లేదా, కుంభమేళాలో చనిపోవట్లేదా అని చెప్పి మాట్లాడారు. కుంభమేళాలో చనిపోవట్లేదని చెప్పి మాట్లాడారు. బోయపాటి గారిని పెట్టి షూటింగ్ చేసుకుంటా, బోయపాటి గారిని పెట్టి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైరెక్టర్ని పెట్టి ఆయన వెళ్ళి మునుగుతా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పుష్కరాలకి ఎందుకు వెళ్తారా, ఆయన క్రిస్టియన్ కదా అని చెప్పి మాట్లాడతారు. ఆయన తండ్రి చనిపోయినప్పుడు ఆయన పిండ ప్రదానం ఆయన చేశాడు, ఓకేనా. మరి ఈ క్రిస్టియన్స్లో అలా చేస్తారా? చూడండి, ఆ వీడియో చూడండి. ఇల్లు ఆయన చేశాడు, కృష్ణానదిలోనే చేసినట్టున్నారు. అట్లాగుంటుంది. సరే అనిత గారు, అప్పుడు వాళ్ళ ఫెయిల్యూరు అంటే అప్పుడు మీ సభల్లో జరిగిపోతేనేమో వాళ్ళ ఫెయిల్యూరు, ఓకేనా. ఇప్పుడు వాళ్ళ సభలో చనిపోతేనేమో మళ్ళీ వాళ్ళ ఫెయిల్యూరే, 2 వాళ్ళ ఫెయిల్యూరే. సరే ఓకే, అనిత గారు హోమ్ మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి మనం కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. సరే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.